నా పేరు చలంసెర్ల కోదండరామయ్యమ్మ. ఏ ఊరు మీది? మాది పెద్ద పొడుగుపాడు చంద్రమౌళి నగర్ కాలనీ. పెన్షన్ వచ్చిందా మీకు? పెన్షన్ ప్రతి నెల మాకు వస్తుంది. వాలంటీర్ల ద్వారా మాకు ఇంటికి తెచ్చి ఇచ్చేవాళ్ళు. ఈ నెలలో ఏమో మాకు పెన్షన్ లాగిపోయినాయి. అదేమంటే బ్యాంక్ అకౌంట్లోకి పోయి తెచ్చుకోమంటున్నారు. మాకు అకౌంట్లు లేవు. మేము ఎలా తెచ్చుకోవాలనేది మాకు వీలు కావట్లేదు. అది రేపు తేలుస్తామంటున్నారు. అది కూడా ఆ అకౌంట్ లో కూడా మా భార్య పేరు మీద ఉంది. ఆ అకౌంట్ నాకు చెల్లదు. నాకు ఎలా పెన్షన్ వస్తుంది అనేది ఆలోచిస్తున్నాం మేడం గారు. ఎవరి కారణం అంటే ఇప్పుడు ఈ ఎలక్షన్ మూమెంట్ వల్ల ఈ చంద్రబాబు నాయుడు ఈయన ద్వారానే ఈ పెన్షన్లు ఆగినాయని చాలా మంది అనుకుంటున్నారు. అదే జరుగుతుందని నేను భావిస్తున్నాను. ఈ ప్రభుత్వంలో బాగానే ఉన్నాయి. మాకు బియ్యం, రేషన్ బియ్యం కానీ, మా కరెంటు బిల్లులు కానీ, నీటి పన్నులు కానీ అన్ని మాకు సవ్యంగానే జరుగుతున్నాయి. ఆ వాలంటీర్లు మాకు లేనందువల్ల మాకు ఇబ్బందులు జరిగినాయని మేము అనుకుంటున్నాము. మాకు వల్ల వాలంటీర్లే మాకు కావాలని మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు వచ్చే ఎలక్షన్ ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు? అది మేము ఆయనకే జగన్కే వేయాలని మేము అనుకుంటున్నాము మేడం. మా వాలంటీర్ని మాకు ఎలా జరుగుతుందో ముందు అలాగే మాకు జరగాలని మేము కోరుకుంటున్నాం. అమ్మా మీ పేరమ్మా? నా పేరు కొనవల పాల. ఈ నెల ఇప్పుడు పెన్షన్ ఎలా తెచ్చుకున్నారు మీరు? పెన్షన్ బ్యాంకుకి వేసాము, అకౌంట్ అన్నారు. సరేనని చెప్పి మేము పాలేం కదానని ఒక ఆయన వచ్చిలే. ఆయన అంటే మా వాళ్ళు వేసింది అయిపోయింది, మేమేం చేసాము అని అన్నారు. సరేనని మేము కావాల్సి వచ్చింది కదా. ప్రతిసారి వెళ్ళి తెచ్చుకోగలరా? ఏడపోయావా అన్నారు. పిల్లోడిని తీసుకొని పోయింది. నేను బాగలేదు అసలు. పోయి తెచ్చి పిల్లోడు ఇస్తాను, పిల్లోడు తీసుకుపోయి ఆ ఎక్కలేక దిగలేక అని వచ్చినాను తీసుకుని. మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ వస్తే మాకు వాలంటీరే కావాలా. ఆయన చాలా పథకాలు చెప్తున్నారు. 5,000 ఇచ్చేస్తున్నారు, 6,000 ఇచ్చేస్తున్నారు. నమ్ముతారు మీరు? అంటారు అనరా? ఇస్తారు. నమ్మకం ఏంది? మాకు వాలంటీరే కావాలయ్యా. మాకు ఇల్లు కాడికి వచ్చి నడవలేక అసలు నిన్న ఎంత బాధపడ్డా నేను.